3 నెలలు కాదు 2 నెలలు కాదు, జస్ట్ 30 రోజులు నేను చెప్పింది మీరు చేస్తే మాత్రం నాన్న మీ ప్రిపరేషన్ అనేది చాలా ఇంతల వరకు మీరు బెటర్ చేసుకోగలుగుతారు. కన్సిస్టెన్సీ అంటే రోజు చదువుకుంటే మనకు రోజు కన్సిస్టెంట్ గా చదివితే అయిపోతుందని మనకు ఒక ఐడియా ఉంది, కానీ యాక్చువల్ గా కన్సిస్టెంట్ గా చదవడం అంటే ఏమిటి, కన్సిస్టెన్సీ అనేది ఒక అలవాటుగా మనం ఎలా చేసుకోవాలి, ఇంకా కన్సిస్టెన్సీ వల్ల మీ ప్రిపరేషన్ ఎలా ఇంప్రూవ్ అయ్యి మీరు ఒక టాపర్ అవ్వచ్చు అనేది మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ఈ సెషన్ లోని. సో లెట్ us begin the session నాన్న వితౌట్ ఎనీ డిలే. కన్సిస్టెన్సీ అంటే బేసిక్ గా ఏదైనా ఒక పని మనం అనుకున్నాం అంటే చేద్దామని దాన్ని రోజు రిపీటెడ్ గా చేయడం. ఎంత రిపీటెడ్ గా చేయడం అంటే అది మన అలవాట్లోకి ఒక అలవాటు అయిపోవడం, ఇంకా రోజు మనం అది ఆటోమేటిక్ గా మనం అనుకోపోయినా దాన్ని చేసుకుంటూ వెళ్తాం. దాన్ని మనం కన్సిస్టెన్సీ అంటాం. మీరు రోజు ఒక గంట సేపు కూర్చొని చదువుకుందాం అనుకుంటున్నారు అంటే అది రోజు మీరు కూర్చొని గంట సేపు చదివే తీరాలి. ఏ రోజైనా మీరు మిస్ అవ్వకూడదు. ఆ రోజు మీరు తక్కువ చదివినా పర్వాలేదు, ఎక్కువ చదివినా పర్వాలేదు, కానీ మీరు చదివే తీరాలి. దాన్ని మనం కన్సిస్టెన్సీ అంటాం. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీని మన అలవాట్లోకి తెచ్చుకోవడం ఎందుకు కష్టం కూడా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అన్నిటికన్నా ఫస్ట్ మనం డిస్కస్ చేసుకుంటాం మోటివేషన్ ఇంకా కన్సిస్టెన్సీ మధ్య ఉన్న డిఫరెన్స్. మీరు ఎప్పుడైనా మోటివేట్ అయితే మాత్రం వెంటనే ఇన్స్టెంట్ గా మోటివేట్ అయిపోతారు, చాలా ఎనర్జీ వచ్చేస్తుంది, ఓ నేను పొడి చేస్తాను కొమ్మేస్తాను అనేసి ఒక ఎనర్జీ మీకు వస్తుంది. మీరు కూర్చుంటారు, చదువుతారు, 3 రోజులు 4 రోజులు చదువుతారు, 5వ రోజు కల్లా కొంచెం డల్ అవుతారు, ఇంకొక వారం రోజులు అవుతూ ఇంట్రెస్ట్ అనేది పోవడం స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే మీకు మోటివేషన్ అనేది చాలా లాంగ్ లాస్టింగ్ కాదు, ఒక చిన్న బ్యాటరీ లాంటిది అనమాట. ఆ బ్యాటరీ ఏదో రోజు రన్ అవుట్ అయిపోవాలి. కాకపోతే మీకు కన్సిస్టెన్సీ అనేది మెట్లెక్కుతూ ఒక దారిలో మీరు మీదకి ఎక్కితే మీకు ఒక గ్రాటిఫికేషన్ అనేది ఉంటుంది. మీరు ఆలోచించి చూడండి, మీరు మోటివేషన్ మీద డిపెండ్ అయితే మాత్రం మోటివేషన్ వస్తుంది, మళ్ళీ డ్రాప్ అవుతారు, మళ్ళీ వెయిట్ చేస్తారు, మళ్ళీ ఇంకో మోటివేషన్ వస్తుంది, డ్రాప్ అవుతారు, మళ్ళీ మంచిగా మోటివేషన్ వస్తుంది, మళ్ళీ చదువుతారు, మళ్ళీ డ్రాప్ అయిపోతూ ఉంటారు. దీని వల్ల 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, మనకి కంటిన్యూస్ గా ఒక అలవాటుని మెయింటైన్ చేసుకోవడం కష్టం అయిపోతున్నది. రెండోది ఏంటంటే మీరు ఎప్పుడైతే ఒక అలవాటుని ఒక వారం రోజుల్లో డ్రాప్ చేసేస్తారో, చదవడానికి ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో వారం రోజుల్లోనే డ్రాప్ చేస్తారో, మిమ్మల్ని మీరే డౌట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. అయ్యో నేను ఈ మాత్రం కూడా చేయలేనా, నేను ఇంత చేద్దాం అనుకున్నాను చేయలేకపోతున్నాను. కానీ కన్సిస్టెన్సీగా మీరు చదివినట్లయితే మాత్రం మీరు ఎలా చేయగలుగుతారంటే అదొక చిన్న లాడర్స్, మీరు మెట్లు ఎక్కుంటూ మీదకి ఎక్కుతున్నట్టు అనమాట. సో ఇట్ విల్ బి అ ఈవెన్ రోడ్. ఒకేసారి మీరు ఏమి హైగా మీరు ఒకే రోజు 3-4 గంటలు కూర్చొని చదవక్కర్లేదు, అలాగని అస్సలు చదవకుండా కూడా కాదు. మీరు యాక్చువల్ గా స్లోగా రోజు కొంచెం చదువుతూ వెళ్తారు. జస్ట్ రోజు 2 గంటలు, రోజు 3 గంటలు చదువుతూ వెళ్తారు, కానీ ఆ 2 గంటలు 3 గంటలు ఖచ్చితంగా చదువుతారు. అది కన్సిస్టెన్సీ అంటే. ఇప్పుడు మనకి కన్సిస్టెన్సీతో ప్రాబ్లం ఏంటి, ఎందుకు మనకి కన్సిస్టెంట్ గా చదవలేకపోతున్నాం, రోజు ఒక 2 గంటలు కూర్చోడానికి మనకి ఎందుకు కష్టం అవుతున్నది, దీని గురించి మనం ఆలోచించాలి అంటే మనం దీని రూట్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి. దీని రూట్ ప్రాబ్లం ఏంటంటే నాన్న, మనకి ఏదైనా విషయం వెంటనే దాని రిజల్ట్ వచ్చింది అనుకోండి, మనకి ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ ఉంటుంది, మనకి వెంటనే దాని రిజల్ట్ కావాలి. మన ఇష్టమైన బట్టలు వేసుకుంటే దాంట్లో మనల్ని చూసుకోగానే మనకి మంచిగా అనిపిస్తుంది, మన ఇష్టమైన ఫుడ్ తినగానే దాని టేస్ట్ చాలా నచ్చుతుంది, కడుపు నిండుతుంది, చాలా మంచిగా అనిపిస్తుంది, ఇష్టమైన మూవీ చూసినా, ఇష్టమైన పాట విన్నా వెంటనే ఆ పాట వినగానే మనకి ఆనందంగా ఉంటుంది, నచ్చుతుంది మనకి. కానీ మనకి చదువుకుంటున్నప్పుడు ఏదో 4-5 నెలల తర్వాత ఉన్న ఎగ్జామ్ కి ఇప్పటి నుంచి చదివితే ఎక్కడి నుంచి గ్రాటిఫికేషన్ వస్తుంది, రాదు. నంబర్ 2, ఆ అలవాటుని బిల్డ్ చేసుకోవడం కూడా మనకి చాలా కష్టంగా ఉంటుంది. వెంటనే ఇంప్రూవ్మెంట్ అనేది మనకి కనిపించట్లేదు. మీకు ఒక విషయం తెలుసా నాన్న, మీకు వెంటనే ఇంప్రూవ్మెంట్ కనిపించకపోయినా కూడా ఇంప్రూవ్మెంట్ అనేది బ్యాక్గ్రౌండ్ లో నడుస్తున్నది. ఆ 2 గంటలు ఎప్పుడైతే మీరు రోజు కూర్చుంటున్నారో, చదువుతున్నారో, ఆ చదువుది ఇంపాక్ట్ అనేది మీ బ్రెయిన్ లో ఉన్న సబ్ కాన్షియస్ లో పడుతున్నది. ఈ సబ్ కాన్షియస్ లో ఏదైతే ఎఫెక్ట్ పడుతున్నదో మీకు వెంటనే తెలియదు. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ యూ టు అండర్స్టాండ్. మీ బ్రెయిన్ కి మీరు ఒక ట్రైనింగ్ ఇస్తున్నారు. నేను 2 గంటలు రోజు కూర్చుంటాను అంటే కూర్చొని చదివి తీరుతాను అని అనుకుంటున్నారు. అంతేగాని ఇవాళ చదువుతాను రేపు వదిలేస్తాను అని గానీ ఆ అలవాటు అనేది ఒక్కసారిగా తప్పిపోతుంది. సో మీరేమనుకుంటారంటే నేను అలవాటు వదిలేసాను కదా, మరి సరే అయితే నేను ఇంక మరి చదవలే, ఇంక నా వల్ల కాదులే అని మీరు వదిలేస్తారు. కాదు, ఒక రోజు పోతే పోయింది, పర్వాలేదు, నెక్స్ట్ రోజు మళ్ళీ కూర్చొని చదవడం మొదలెట్టాలి. సో మీ అందరి కోసం ఈజీగా అర్థమయ్యేలాగా ఇంకా ఫాలో అయ్యేలాగా నేను ఒక ప్రొడక్టివిటీ సర్కిల్ లేదు అంటే ఒక కన్సిస్టెన్సీ సర్కిల్ అనేది నేను మీకోసం ప్రిపేర్ చేశాను. ఈ సర్కిల్ చాలా ఈజీగా ఉన్నా కూడా మీరు ఫాలో అవడం మొదలెడితే మాత్రం మీకు వర్కౌట్ అవుతుంది. సో ఇందులో మీరు చేయాల్సింది ఏమీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ప్లానింగ్. నేను మీ అందరికీ చెప్పాను, ప్లానింగ్ టార్గెట్స్ పెట్టుకోవడం ఎంతో ఇంపార్టెంట్. రోజు మీరు ఇవాళ ఏం చేయబోతున్నారో కనీసం మీరు ముందు రోజైనా ప్లాన్ చేసుకొని పడుకోవాలి. పడుకునే ముందు ఒక డైరీ ఒక నోట్ బుక్ పెట్టుకోండి అని నేను ఆల్రెడీ చెప్పాను. రైట్ ఇట్ డౌన్. మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇవాళ, వేగంగా పొద్దున్నే లేచి ఇవాళ ఏది నచ్చితే చేద్దాం బ్రో అనేసి కాకుండా, ఓకే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో అనేది నిజంగా నోట్ డౌన్ చేసుకుని పడుకున్నారు అంటే నెక్స్ట్ రోజు ఆ చేసిన పనులు ఏం చేయాలో మీ కళ్ళ ముందు ఉంటుంది. సో మీరు అది చేసుకుంటూ వెళ్తారు. ర్యాండమ్ గా కూర్చున్నారంటే ఏం చేయాలో ఏం చేయకుండా తెలియదు, ఎంతో కొంత చేస్తారు, ఎంత చేశారో అన్నది లెక్క ఉండదు, దానికి ఒక
హ్యాపీనెస్ ఉండదు, ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు మీకు మీరు ఎంత చదివారు. సో అలా చేయొద్దు. ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ ప్లాన్ చేసిన తర్వాత రెండోది మీ ప్రొడక్టివిటీ జోన్ ఏదైతే ఉందో ఆ ప్రొడక్టివిటీ జోన్ గురించి అర్థం చేసుకోవాలి. ప్రొడక్టివిటీ జోన్ అంటే నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను నాన్న, చాలా సార్లు మనం 3-4 గంటలు కూర్చున్నా మనం ఎంతైతే చదవలేదో ఇంకొక టైంలో మనం అలా కూర్చున్నప్పుడు ఆ గంటలోనే అంతే టాపిక్ మనం కవర్ చేసుకుంటాం. ఎందుకంటే ఆ టైంలో మన ప్రొడక్టివిటీ పీక్ లో ఉన్నది. ఇప్పుడు ఇది మీ పొద్దున్న టైంలో అవ్వచ్చు, ఈవినింగ్ టైంలో అవ్వచ్చు, మధ్యాహ్నం నైట్ ఏదైనా టైంలో అవ్వచ్చు. మీరు ఒక డే స్టూడెంట్ లేదంటే నైట్ స్టూడెంట్ అవ్వచ్చు. దట్ ఈస్ కంప్లీట్లీ అప్ టు యూ. ఇది మీరే డిసైడ్ చేసుకోవాలి, ఎవరు మీకు చెప్పేసేవలేరు ఇది. సో డిసైడ్ విచ్ టైమ్ ఈజ్ యువర్ ప్రొడక్టివ్ టైం అండ్ డిసైడ్ చేసుకుని కూర్చొని చదవండి. చదువుకుంటున్నప్పుడు కూడా కంటిన్యూస్ గా చదవమని నేను చెప్పట్లేదు. స్టార్టింగ్ ఒక 10 నిమిషాలు మీకు కష్టంగా ఉంటుంది. యూ హ్యావ్ టు కీప్ టెలింగ్ యువర్ సెల్ఫ్ దట్ ఐ విల్ స్టడీ, నేను ఫోన్ పక్క చూడండి. చదవడం మొదలెడతారు, ఒక గంటన్నర చదివిన తర్వాత కొంచెం బర్న్అవుట్ గా ఉంటుంది. అప్పుడు పర్వాలేదు, ఒక 10 నిమిషాలు పావుగంట సేపు మళ్ళీ బ్రేక్ తీసుకుని మళ్ళీ చదవండి. సో అంతేగాని మీరు కంటిన్యూస్ గా 4-5 గంటలు కూర్చొని చదవండి అండి. ఇప్పుడు 4-5 గంటలు కూర్చొని చదవడం అంటే కంటిన్యూస్ చదవడం కాదు, మధ్యలో ఒక 15 నిమిషాలు బ్రేకులు తీసుకొని చదవండి, ఏం పర్వాలేదు. కానీ మీరు చదువుతారు అలా అయితే. లేదు అంటే మీకు బర్న్అవుట్ అయిపోతుంది, ఇంక మీరు చదవలేరు, ఎక్కువసేపు చిరాకు వచ్చేసి వెళ్ళి వదిలేస్తారు. ఇంకా ఎలా వదులుతారంటే ఇంకా మీరు ఫోన్ లోనో ఇంకొక పనిలో కూర్చుంటారు, మర్చిపోతారు చదువు గురించి. అలా వద్దు, చిన్న బ్రేక్లు ఇచ్చుకుంటూ చదువుకోవాలి. థర్డ్ వచ్చేసి కన్సిస్టెన్సీ, అండ్ దిస్ ఇస్ ద మోస్ట్ అండ్ ద ఫైనల్ ఇంపార్టెంట్ పాయింట్. కన్సిస్టెన్సీ అంటే ఒక అలవాటు అనమాట. రోజు చేసిన పని అలా చేస్తూ వెళ్ళడం. మీరు ఇవాళ డేట్ నోట్ డౌన్ చేసుకుని పెట్టుకోండి. రాబోయే 1 నెల తర్వాత వరకు రోజు మీరు ఏదైతే టైం అనుకుంటున్నారో ఆ టైంలో మీరు రోజు కూర్చొని చదవాలి. ఒక్కొక్క రోజు మీకు ఒంట్లో బాగాలేకపోవచ్చు, ఒక్కొక్క రోజు మీకు చాలా నిద్ర వస్తూ ఉండొచ్చు, ఒక్కొక్క రోజు మీరు చాలా అలిసిపోవచ్చు, ఒక్కొక్క రోజు మీరు బయట ఏదో పనిలో బిజీ అయిపోయి లేదంటే ఏదో ఎగ్జామ్ లో ఉండిపోయి లేదా ఏదో అయ్యి ఆ రోజంతా మీరు చదవకుండా, మీరు అనుకున్న చదవకుండా అయిపోవచ్చు. ఏదైనా కూడా మీరు ఆగకుండా ముందుకెళ్తూ ఉండాలి. దీనికి రీజన్ కూడా నేను మీకు చెప్తాను. ఎందుకు అంటే నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పనా. చాలా మంది స్టూడెంట్స్ కి ఏమనిపిస్తుంది అంటే కన్సిస్టెన్సీ అంటే ఏంటో తెలుసా? రోజు కూర్చొని 2 గంటలు అలా చదివేయడం, అదే కన్సిస్టెన్సీ. సో ఏదో ఒక రోజు మిస్ అయ్యానంటే అయ్యో నేను ఇక చదవలేను అనుకుని వదిలేస్తారన్నమాట. కాదు, అలా కాదు. కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది తెలుసా? ఒక రోజు మీరు 2 గంటలు చదివారంటే ఇంకొక రోజు గంట, ఇంకొక రోజు గంటన్నర, ఇంకొక రోజు ఒక 45 మినిట్స్ అంతే, ఇంకొక రోజు మళ్ళీ గంట చదివారు, ఇంకొక రోజు అసలు చదవలేదు, మళ్ళీ చదవడం మొదలెట్టారు. సో మీరు ఏం చేస్తున్నారంటే ఆ అలవాటుని బిల్డ్ చేసుకోవడానికి మీ అంతా మీరే ఎఫర్ట్ పెడుతున్నారు. మీరు ఎంత చేస్తున్నారు అన్నది మ్యాటర్ చేయదు, చేస్తున్నారా లేదా అన్నది మ్యాటర్ చేస్తుంది. కన్సిస్టెన్సీ అనేది మీరు చేయడం మీద డిపెండ్ అవుతుంది, మీరు ఎంత చేస్తున్నారు అన్నది కాదు. సో ద క్వాంటిటీ వోంట్ మ్యాటర్, డూయింగ్ ఇట్ విల్ మ్యాటర్. మీరు ఎంతసేపు కూర్చుంటున్నారా అన్నది మ్యాటర్ చేయదు, మీరు కూర్చుంటున్నారా లేదా, రోజు లేచి కూర్చుంటున్నారా లేదా, ఒంట్లో బాగున్నా లేకపోయినా అట్లీస్ట్ ఆ బుక్ తెరిచి చూస్తున్నారా లేదా. సరే మీకు అస్సలు బెడ్ నుంచి లేవలేకపోతున్నారా, ఒంట్లో అస్సలు బాగలేదు, ఆ ఒక్కరోజు పోనీ వదిలేద్దాం, శుభ్రంగా రెస్ట్ తీసుకోండి, రికవర్ అవ్వండి, నెక్స్ట్ రోజు మళ్ళీ మొదలెట్టండి. అంతేగాని ఆ అలవాటు పోయింది, 2 రోజులు రిలాక్స్ అయ్యాను, ఇంకా నేను చదవక్కర్లేదు, లేదంటే నా వల్ల కాదు, నాకు కుదరదు అని పక్కన పెట్టకుండా ఏదైతే రోజులు పోయాయో పక్కన పడేసి మళ్ళీ మొదలెట్టాలి. అదే ఏదైతే అలవాటు ఉంటుందో దాన్ని అలా కంటిన్యూ చేయాలి. నా దీని వల్ల మీకు వచ్చిన రిజల్ట్స్ ఏమిటి? మనం యాక్చువల్ గా మన బ్రెయిన్ కి ఒక మంచి ట్రైనింగ్ ఇస్తున్నాం. బేసిక్ గా వీఆర్ గివింగ్ అ వెరీ గుడ్ ట్రైనింగ్ టు అవర్ బ్రెయిన్. నేను చేద్దాం అనుకునేది నేను చేసి చూపించగలను అనేసి మీ బ్రెయిన్ కి మీరు ట్రైనింగ్ ఇచ్చుకుంటున్నారు. అండ్ దిస్ విల్ రియల్లీ వర్క్అవుట్ ఫర్ యూ. ఎందుకంటే మీరు ఈవెన్చువల్ గా రిజల్ట్ వెంటనే చూడకపోయినా కూడా ఒక నెలన్నర 2 నెలల తర్వాత మీరు చూస్తారు మీరు ఎంత ఒక్క పర్ఫెక్ట్ పర్సన్ లాగా అలా చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు రోజు. అంతే. మీరు ఒక 2 నెలల ముందు నేను ఇలా ఉండేవాడిని కాదు కదా అని మీరే ఆలోచిస్తారు. ఇలా జరగాలి అంటే మాత్రం ఏం జరిగినా జరగకపోయినా మీరు అనుకుంది మాత్రం మీరు రోజు చేయాలి. ఎంత చేస్తున్నారన్నది మ్యాటర్ చేయదు, చేయడం అనేది మ్యాటర్ చేస్తుంది. అదే నేను మీకు చెప్తున్నాను. ఈ ప్రొడక్టివిటీ సర్కిల్ ఫాలో అవుతారు, మీరు యాక్చువల్ గా చూస్తారు మీకు అది వర్కౌట్ అవుతుందో లేదో. లాస్ట్ అండ్ ద ఫైనల్ పాయింట్ ఇన్ ద ప్రొడక్టివిటీ సర్కిల్, కన్సిస్టెన్సీ గురించి నేను క్లియర్ గా చెప్పేశాను. అండ్ లాస్ట్ ఒకే ఒక పాయింట్, రివార్డ్స్. మనకి రీసెర్చ్ లో క్లియర్ గా ఈ విషయం ప్రూవ్ అయింది నాన్న. యూ కెన్ ఫైండ్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఆర్టికల్స్ దట్ సే దట్ రివార్డ్ సిస్టమ్ అనేది నిజంగా ప్రొడక్టివిటీకి వర్కౌట్ అయింది. మీరు ఏదైనా చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, మీరు వెంటనే దానికి ఒక రివార్డ్ పెట్టుకున్నారు అనుకోండి, ఓకే నేను 3-4 రోజులు ఇంత చదివి ఈ వారం రోజుల్లో ఈ సిలబస్ నేను కంప్లీట్ అయ్యిందంటే మాత్రం సండే రోజు కూర్చొని మూవీ చూస్తా, నన్ను నేను గిఫ్ట్ చేసుకుంటా, సండే రోజు నేను కొంచెం సేపు రిలాక్స్ అవుతాను, ఓకే సండే రోజు నేను కొన్ని పాటలు వింటాను, లేదు నాకు నచ్చిన పని నేను చేస్తాను అని మిమ్మల్ని మీరు రివార్డ్ పెట్టుకోవాలి. దిస్ రివార్డ్ సిస్టమ్ కెన్ బి స్మాల్ ఆర్ బిగ్ ఆల్సో, ఏదైనా అవ్వచ్చు. చిన్న రివార్డ్స్ కూడా మీరు ఇచ్చుకోవచ్చు. ఓకే నేను ఈ 3 రోజులు బాగా చదివానంటే నాకు ఇష్టమైన ఫుడ్ నేను తింటాను, ఈ వారం రోజులు నేను బాగా చదివానంటే నేను చెప్పినట్టు నేను ఒక మూవీ చూస్తాను, ఇలాగైనా మీరు సెట్ చేసుకోవచ్చు. సో యూ కెన్ హ్యావ్ స్మాల్ అండ్ బిగ్ రివార్డ్స్ బట్ ఆల్వేస్ కీప్ సమ్ రివార్డ్స్ ఫర్ యూ. అంటే ఇంత చేసిన తర్వాత నాకు ఇష్టమైన పని నేను చేస్తాను అని. అప్పుడు ఏంటవుతుందంటే దానికోసమైనా మీరు ఒక అలవాటులో పడతారు. సో డూ దాట్. ఇప్పుడు ఈ 30 రోజులు మీరు చేయబోతున్నారు, ఇది ఒక 30 days ఛాలెంజ్ మీరు తీసుకోబోతున్నారు కన్సిస్టెన్సీది. ఈ 30 రోజులు మాత్రం మీరు కష్టపడి ఈ కన్సిస్టెన్సీ ఛాలెంజ్ కంప్లీట్ చేస్తారు అనుకోండి, మీరు అనుకున్నది మీరు రోజు చేసి చూపించారు అనుకోండి, మీరేం చేస్తారు కింద నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ మీరు స్టార్ట్ చేస్తున్నారు
అనిపిస్తున్నారా లేదా అన్నది కూడా. మీరు ఏ రోజైతే చదవాలని అనిపించట్లేదో లేచి కూర్చొని చదవడానికి ట్రై అయినా చేయాలి. ఎంత చదివారు అన్నది మ్యాటర్ చేయదు. ఏ రోజైతే మిస్ అయ్యారో మిస్ అయిన రోజు పక్కన పడేసి మళ్ళీ స్టార్ట్ చేయాలి. సో ఇఫ్ యూ డూ దాట్ డెఫినెట్లీ మీరు కన్సిస్టెంట్ గా ముందుకు వెళ్తూనే ఉంటారు మీ ప్రిపరేషన్ లోని. ఇంకా రాబోయే 30 రోజుల్లోని మీలో ఒక పెద్ద మార్పు అనేది మీరు చూస్తారు విత్ రెస్పెక్ట్ టు యువర్ ప్రిపరేషన్ ఫర్ దిస్ ఎగ్జామ్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మన నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం. బాయ్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.